పొదిలో మరో అధునాతన ఆయుధం చేరనుంది. తాజాగా భారత్ అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా $93 మిలియన్ విలువైన ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు అగ్రరాజ్యం ఆమోదించింది. దీంతో అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న జావెలిన్ చేరిక దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. దేశ రక్షణ రంగం నానాటికి బలోపేతమవుతోంది. ఇప్పటికే సైన్యం అమలు పొదలో అధునాతన ఆయుధాలున్నాయి. అయితే ప్రస్తుతం మన దేశానికి శత్రు దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఓవైపు దేశీయంగా ఉత్పత్తులను పెంచుతూనే మరోవైపు శక్తివంతమైన అధునాతన ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. తాజాగా భారత్ అమెరికా మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. దీని కింద $93 మిలియన్ విలువైన ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు అగ్రరాజ్యం ఆమోదించింది. దీంతో అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు దేవదూతలా వచ్చిన ఈ జావెలిన్ క్షిపణికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే మిసైల్ కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను పేల్చేసింది. జావెలిన్ ట్యాంక్ విధ్వంసకర క్షిపణి. దీనిని భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. జావెలిన్లో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. వాస్తవానికి ట్యాంక్ విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సర్లతో వాటిని గుర్తిస్తారు. కానీ జావెలిన్లో తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణిని బయటకు కొంత దూరం విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెడుతుంది. దీనిని కంప్యూటర్తో నియంత్రిస్తారు. దీంతో ఖచ్చితంగా జావెలిన్ను ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు. ఈలోపు ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశంలో దాక్కోవచ్చు. రియాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించి ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో 2 దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలి దశలో కవచాన్ని ఛేదించి ఆ తర్వాత దశలో వార్ హెడ్ ట్యాంకును ధ్వంసం చేస్తుంది. జావెలిన్ తేలికగా సులభంగా మోయగలిగే క్షిపణి వ్యవస్థ. దీనిని ఎత్తైన ప్రాంతాలతో సహా ఎక్కడికైనా ఉపయోగించవచ్చు. లేజర్ బీమ్ రైడింగ్ మార్గదర్శక పద్ధతిని ఉపయోగించి చాలా ఖచ్చితమైన దాడులు చేస్తుంది. 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న విమానాలు, హెలికాప్టర్లు, యుఏవీలు వంటి వాటిని అన్ని వాతావరణాలలో టార్గెట్ చేసి ఖచ్చితమైన దాడులు చేస్తుంది. ట్రిపుల్ ఎఫెక్ట్ వార్హెడ్, ప్రాక్సిమిటీ ఫ్యూజ్ ఇందులో ఉంటాయి. జావెలిన్ను అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రేథియాన్, లాక్వుడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. వీటి ధర $2 లక్షల వరకు ఉంటుందని అంచనా. భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా ప్రభుత్వం $93 మిలియన్ల ఆయుధాల అమ్మకానికి ఆమోదం తెలిపింది. ఈ ఆయుధాలు మన దేశ రక్షణను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ ముప్పులను అరికట్టడానికి ఉపయోగపడతాయని అమెరికా పేర్కొంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్ జావెలిన్ క్షిపణులను విపరీతంగా వినియోగించింది. ఇది మాస్కోకు చెందిన పలు యుద్ధ ట్యాంకులను పేల్చేసింది. వీటి నుంచి తప్పించుకోవడం కోసం రష్యా తమ ట్యాంకులపై లోహపు బోన్లను అమర్చిందంటే వీటి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ క్షిపణులను ఉక్రెయిన్ వాసులు దేవదూతతో పోల్చారు. ఈ ఆయుధానికి కృతజ్ఞతగా తమ పిల్లలకు జావెలిన్ ఆ పేర్లు పెట్టారని 3 ఏళ్ల క్రితం స్వయంగా నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. మొత్తం $93 మిలియన్ ఆయుధాలను విక్రయించేందుకు భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో $45.7 మిలియన్ విలువైన జావెలిన్ మిసైల్ వ్యవస్థలు, సంబంధిత హార్డ్వేర్ను అగ్రరాజ్యం అందించనుంది. దీంతో పాటు $47.1 మిలియన్ విలువైన ఎక్సాకాలిబర్ ప్రాజెక్టైల్స్, ఇతర సైనిక పరికరాలను విక్రయించనుంది. తొలి విడతలో భాగంగా జావెలిన్ FM-148 మిసైల్స్, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్ వంటి వాటిని భారత్కు అందించనుంది. త్వరలో భారత సైన్యం అమలు పొదిలో చేరనున్న జావెలిన్ క్షిపణి రక్షణ రంగానికి మరింత బలం చేకూర్చనుంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన జావెలిన్ క్షిపణి దేశానికి ప్రాంతీయ ముప్పులను అరికట్టడంలో కీలకంగా ఉపయోగపడనుంది.